సెట్ విజ్ఞానం. మనిషి ఇతర జీవజాతులకు పెద్దన్న. మనిషి తన చైతన్యం ద్వారా భూమి మీద ఉన్న సమస్త మానవజాతితో మరి సమస్త జీవజాతులతో అనుసంధానింపబడి ఉంటాడు. అందుకే మనిషి ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందితే దాని తాలూకు చైతన్యశక్తి భూమి మీద గల అన్ని జీవజాతులకు పంచబడుతుంది. ఆ మనిషి నుంచి వెలువడే ఆలోచనా తరంగాలు సమస్త మానవజాతి యొక్క మెదడు అనే అవయవానికి చేరుతాయి. మెదడు ఈ ఆలోచనా తరంగాలను వెలువరిస్తుంది మరి సంగ్రహిస్తుంది. ఉదాహరణకు ఒకానొక మనిషి తీవ్రమైన బాధ మరి దుఃఖంతో ఉన్నాడంటే అతని మెదడు నుంచి వెలువడిన ఆలోచనా తరంగాలు సమస్త మానవజాతిలోని మెదళ్ల ద్వారా సంగ్రహింపబడతాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ మనిషి దుఃఖం తాలూకు శక్తి సమస్త మానవజాతికి పంచబడుతుంది. అదేవిధంగా మనిషి యొక్క ఆనందం తాలూకు ప్రకంపనలు సమస్త మానవజాతిని చేరుతాయి. అలాగే ఒక మనిషి యొక్క జ్ఞానం తాలూకు ప్రకంపనలు కూడా సమస్త మానవజాతిని చేరుతాయి. అంతేకాకుండా మనిషి యొక్క దుఃఖం లేదా ఆనందం లేదా జ్ఞానం ఒక్క మానవజాతిని కాకుండా భూమి మీద గల అన్ని జీవజాతులను ప్రభావితం చేస్తుంది. అందుకే మనం జ్ఞానపరంగా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందితే సమస్త మానవులను మరి సమస్త జీవజాతులను ప్రభావితం చేసి వారు అవి కూడా పురోభివృద్ధి పొందేందుకు సహకరించిన వాళ్లం అవుతాం. ఉదాహరణకు సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త సాపేక్షతా సిద్ధాంతాన్ని కనుగొనడం ద్వారా సమస్త ప్రపంచం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు లోనైంది. గౌతమ బుద్ధుడు, జీసస్ లాంటి ఆధ్యాత్మిక యోధులు తమ ధ్యానంలో పొందిన మహాసత్యాల ద్వారా సమస్త మానవాళి ప్రభావితమై ఆధ్యాత్మికంగా ఎంతో పురోభివృద్ధిని పొందడం జరిగింది. అందుకే మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడం శ్రీ ద్వారా సమస్త జీవజాతులకు ఎంతో మేలు చేసినవాడు అవుతాడు. ఇది మనిషి యొక్క బృహత్తరమైన బాధ్యత. ఇలా భూమి మీద మానవజాతితో సహా సమస్త జీవజాతులు పరస్పర సహాయ సహకారాలతో చైతన్య పరిణామం చెందుతున్నాయి. చైతన్య పరిణామం విషయంలో ఏ జీవజాతి కూడా మరొక జీవజాతితో పోటీతత్వాన్ని కలిగి ఉండడం లేదు. ఒకవేళ అలాంటి పోటీతత్వం ఉంటున్నట్లయితే ఈ విశ్వంలో జీవరాశుల సృష్టి ఉండేదే కాదు. కనుక ప్రస్తుత తరుణంలో మానవజాతి ఇతర జీవజాతుల పట్ల పెద్దన్న పాత్ర పోషించి బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది తక్షణ కర్తవ్యం కూడా. కాని అందుకు విరుద్ధంగా మానవుడు జంతువులను హింసించడం, జంతువులను వధించడం మరి జంతు మాంసాన్ని భక్షించడం వంటి హీనమైన చర్యలకు పాల్పడుతున్నాడు. జంతుహింస మరి జంతువధ ద్వారా జంతుజాతుల చైతన్య పరిణామం యొక్క వేగాన్ని మందగింపజేస్తున్నాడు. ఇలా ఒక జీవజాతి ఇంకొక జీవజాతి యొక్క చైతన్య పరిణామపు వేగాన్ని అడ్డుకోవడం అన్నది ఆధ్యాత్మికంగా మహాపరాధం. అది ఒక పెద్ద నేరం. జంతుజాతి యొక్క చైతన్య పరిణామాన్ని అడ్డగించడానికి మరి వాటిని హింసించడమో మరి వధించడమో అన్నవి క్షమించరాని నేరాలు. భూమి మీద వైద్యశాస్త్రజ్ఞులు అభివృద్ధి చేసిన వైద్యశాస్త్రం చాలా అసమగ్రంగా ఉంది. జంతువులను ప్రయోగశాలల్లో బంధించి వాటి స్వేచ్ఛను హరిస్తున్నారు. వాటి దేహాలపై ప్రయోగాలు చేసి హింసిస్తున్నారు. వైద్యశాస్త్ర ప్రయోగాల కోసం వాటిని చాలా హేయంగా వధిస్తున్నారు. వైద్యశాస్త్రాన్ని మనోశక్తి ద్వారా అభివృద్ధి చేసి ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలా కాకుండా జంతువుల దేహాలపైన ప్రయోగాలు చేసి హింస ద్వారా వాటిని వధించడం ద్వారా మానవునికి సంబంధించిన వైద్య విధానాలను కనుగొనడం అనేది ఒట్టి మూర్ఖత్వం. మృత జీవకణాలపైన జంతువులపైన ప్రయోగాలు చేసి అభివృద్ధి చేసిన వైద్యశాస్త్రం మానవదేహానికి ఏమాత్రమూ ఉపయోగపడదు. దానికి బదులుగా మనోశక్తితో మరి అంతరేంద్రియాలతో వైద్యశాస్త్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే వైద్యశాస్త్రం కొన్ని లక్షల రెట్లు అభివృద్ధి చెంది ఉండేది. ఇప్పుడు ఉన్న అల్లోపతి వైద్య విధానాల వల్ల మనిషి దేహానికి గల వ్యాధి నిరోధక శక్తులు క్షీణిస్తున్నాయి. దీని పర్యవసానంగా మానవ ఆధ్యాత్మిక చైతన్య పరిణామ వేగం కూడా మందగిస్తోంది. వేగం మందగించడం వల్ల మానవుడు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోలేకపోతున్నాడు. మనిషికి ఆధ్యాత్మిక శక్తి పురోగతిలో కాకుండా తిరోగమనంలో ఉండటం వలన జీవిత మాధుర్యాన్ని మరి జీవిత ఆనందాలను పరిపూర్ణంగా పొందలేకపోతున్నాడు. అంతేకాకుండా చైతన్య పరిణామం యొక్క వేగం తగ్గుతుంది. దీని ఫలితంగా ఇతర జీవజాతులు కూడా ప్రభావితం అవుతున్నాయి. కనుక మానవులందరూ తక్షణమే జంతు హింసను మాని ఆధ్యాత్మిక సాధనకు పూనుకోవాలి.
ఆంగ్లమూలం www.goodreads.com